హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మౌంటనరీ గేర్ మోటార్ బ్రేక్ కాయిల్ కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ కాయిల్ 0.399 0.400. సెకండ్ కాయిల్ బాడీకి ఓకే 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 స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్. ఇది మన రెగ్యులర్గా వచ్చే బ్రేక్ కాయిల్ కాదు, 220 volts ఉంది. రెగ్యులర్ 110 ఉంటుంది. నార్మల్గా జాన్సన్కి ఇస్తారు. ఇది కనెక్షన్ డయాగ్రామ్. ఇది వచ్చేసి 215 to 250 వరకు కాయిల్ సప్లై చేయొచ్చు డీసీ. ఇది 215 to 250. మన రెగ్యులర్ వాడే కాయిల్కి ఇక్కడ 95 to 110 అని రాసి ఉంటుంది. రెండు విడివిడి చేయాలి. ఇది ఒక కాయిల్, ఇది ఒక కాయిల్. తర్వాత ఒక బ్లాక్ ఒక రెడ్ చూసినప్పుడు 0.400 ohms అంటే ఓకే ఉంటే 0.400 399 వస్తుంది. ఇంకొకటి 00 వస్తుందంటే ఈ కాయిల్ పోయింది. ఈ కాయిల్ ఓకే ఉంది. ఓపెన్ బాడీకి ఓపెన్ 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 సేమ్ కంటిన్యూటీ మోడ్లో. ఫస్ట్ కాయిల్ ఓపెన్ చూపిస్తుంది కంటిన్యూటీ మోడ్లో. ఇంకొకటి కంటిన్యూ చేస్తుంది 0.20. ఇప్పుడు బాడీ నుంచి రీచ్ ఓకే ఓకే మౌంటనరీ గేర్ మోటార్ బ్రేక్ కాయిల్ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు ఇది ఒకటి ఇదైతే ఓపెన్ చేయాలి. ఇలా 10 నెంబర్ స్కానర్ తోటి అయితే వస్తుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత క్లాంప్ అయితే ఇటు వచ్చేస్తుంది. ఇది ఓపెన్ చేసిన కొంచెం వైర్ ఫస్ట్ కనెక్షన్ చేయాలి. కాయిల్ అయితే హీట్ అయిపోయింది. రెండు విడివిడి చేయాలి. ఇది ఒక కాయిల్, ఇది ఒక కాయిల్. తర్వాత ఒక బ్లాక్ ఒక రెడ్ చూసినప్పుడు 0.400 ohms అంటే ఓకే ఉంటే 0.400 399 వస్తుంది. ఇంకొకటి 00 వస్తుందంటే ఈ కాయిల్ పోయింది. ఈ కాయిల్ ఓకే ఉంది. ఓపెన్ బాడీకి ఓపెన్ 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 సేమ్ కంటిన్యూటీ మోడ్లో. ఫస్ట్ కాయిల్ ఓపెన్ చూపిస్తుంది కంటిన్యూటీ మోడ్లో. ఇంకొకటి కంటిన్యూ చేస్తుంది 0.20. ఇప్పుడు బాడీ నుంచి రీచ్ ఓకే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.